ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి శాతాలు పర్సంటేజ్ చూద్దాం. పర్సంటేజ్ అంటే అర్థం ఏంటంటే ప్రతి 100కు అని అర్థం. ప్రతి 100కు అని అర్థం. శాతం అంటే ప్రతి 100కు అని అర్థం. అంటే మనం 100ను శాతంగా తీసుకొని బేస్ చేసుకొని మనం లెక్కలను చేయడం జరుగుతుంది. అదేవిధంగా 100ను హారంగా గల దశాంశ భిన్నాన్ని శాతం అంటాం. 100ను హారంగా గల దశాంశ భిన్నాన్ని శాతం అంటాం. ప్రతి 100 శాతం అంటే ఏంటంటే ప్రతి 100కు అని అర్థం. సో ఎగ్జాంపుల్ x పర్సంటేజ్ తీసుకుంటే x/100 అవుతుంది. అంటే పర్సంటేజ్ అంటే ఏంటిది 1/100 అని రాయొచ్చు. ఈ విధంగా పర్సంటేజ్ అనే సింబల్ కనబడితే 1/100 అని రాయొచ్చు. సో x పర్సంటేజ్ అంటే x/100 అని అర్థం. సో ఇప్పుడు మనం కొన్ని పర్సంటేజ్ రూపంలో ఇచ్చినటువంటి విలువలను, పర్సంటేజ్ రూపంలో ఇచ్చినటువంటి అంకెలను మనం విలువల రూపంలోకి మారుస్తాం, అంటే భిన్న రూపంలోకి మారుస్తాం. ఏ విధంగా అంటే ఒకటి 40%. ఈ క్రింది వాటిని భిన్న రూపంలోకి మార్చుము లేదా వీటి విలువలు కనుగొను. కింది వాటిని ఏం చేయాలంటే మనం భిన్న రూపంలోకి మారవాలి. ఏ విధంగా అంటే రెండవది 75%. సో 40% తీసుకుంటే 40 ఇంటూ ఇక్కడ పర్సంటేజ్ ఉంది కాబట్టి 1/100 ఏమవుతుంది? 40/100 అవుతుంది. 0 0 2 2 జా 2 5 జా 2/5 జా అవుతుంది. అంటే 2/5 అవుతుంది. 40% అనేది 2/5 అవుతుంది. సో 75% అంటే 75 ఇంటూ 1/100. 75 ఇంటూ 1/100 అంటే 75/100. 25 మూల 25 నాళ్ళ 3/4 అవుతుంది. 75% ఏం చేసాం మనం? ఇప్పుడు భిన్న రూపంలోకి మార్చాం. పర్సంటేజ్ అంటే ఏంటిది? 1/100. సో అదేవిధంగా 12.5, 37.5, 66, 2/3.5, 33, 1/3.5. ఇది పర్సంటేజ్ 1 2 3 4. వీటిని ఏ రూపంలోకి మారవాలి? మనం భిన్న రూపంలోకి మారవాలి, లేకపోతే ఈ విలువలను కనుక్కోవాలి. 2 12 24, 24 1 ఏమవుతుంది? 25 అవుతుంది. పర్సంటేజ్ అంటే ఏంటిది? 1/100. పర్సంటేజ్ అంటే ఏంటిది? 1/100. సో ఏం రాయొచ్చు మనం? 25/100 రాయొచ్చు కదా. ఇంటూ ఇక్కడ /2 అంటే 25/200 రాయొచ్చు కదా. 25/200 25 1 25 8 ఏమవుతుంది? 1/8. 12.5% యొక్క విలువ ఏమవుతుంది? 1/8 అవుతుంది. 12.5 విలువ ఏమవుతుంది? 1/8 అవుతుంది. అంటే ఇక్కడ ఏంటిది? 8 అనేది 100 అనుకుంటే 8 భాగాలు అనేది 8 భాగాలను 100 అనుకుంటే ఒక భాగం ఎంత అవుతుందట? 12.5% అవుతుందట. 8 భాగాలు 100% అయితే ఒక భాగం ఏమవుతుంది? 12.5% అవుతుంది. అంటే ఏంటిది? 12.5% అనేది ఒక భాగం అయింది. ఇక్కడ 100ను మనం
8 భాగాలు అనుకున్నాం. సో 12.5% అనేది 1/8 అనేది అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 37.5. 37.5 అంటే 2 30 ఏళ్ళు 64, 64 1 65, 65/2 ఇంటూ 1/100. ఓకేనా? సో 5 13 జా 5 20 జా ఏమవుతుంది? 13/40. 13 ఏమవుతుంది? 75. సారీ 2 30 ఏళ్ళు 64, 64 1 65/2 ఇంటూ 1/100. ఓకేనా? 75. సో 5 15 75, 5 20 100 ఏమవుతుంది? 5 3 5 4. సో ఏమవుతుంది? 4 × 2 = 8, 3/8%. 37.5% ఏమవుతుంది? 3/8 అవుతుంది. 37.5% 3/8 అవుతుంది. అంటే ఇక్కడ ఏంటిది? 8 అనేది 100% అనుకుంటే, 8 భాగాలు అనేది 100% అనుకుంటే 3 భాగాలు అనేది ఎంత అవుతుందట? 37.5% అవుతుంది అని అర్థం. 3 భాగాలు 37.5% అయితే 8 భాగాలు 100%. అంటే 37.5% అనేది 3/8 భాగాలు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 62 2/3% అంటే 62 ముళ్ళ 66 ముళ్ళ 198, 198 ప్లస్ 2 200/3 ఇంటూ 1/100 అంటే 200 ఏమవుతుంది? 2/3 అవుతుంది. అంటే 3 అనేది 3 భాగాలు 100% అనుకుంటే 2 భాగాలు ఏమవుతుందట? 66 2/3% అవుతుందట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 33 1/3 అంటే 100/3. 33 ముళ్ళ 99, 99 1 100/3 ఇంటూ 1/100 అంటే 100 కొట్టుకుపోతే ఏమవుతుంది? 1/3 అవుతుంది. అంటే 100ను 3 భాగాలు అనుకుంటే ఒక భాగం వచ్చేసి 33 1/3 అవుతుంది. అంటే ఏంటిది? ఇక్కడ పర్సంటేజ్ అనేది ఉన్నది కాబట్టి ఏం చేస్తాను? 1/100 తీసుకుంటాను. ఇక్కడ పర్సంటేజ్ ఉన్నది కాబట్టి 1/100. 1/100 అంటే ఏంటిది? పర్సంటేజ్ అని అర్థం. సో నెక్స్ట్ వచ్చేసి క్రింది విలువలను శాతం రూపంలోకి మార్చుము. క్రింది విలువలను ఏం చేయాలట? శాతం రూపంలోకి మార్చుము అంటాను. ఒకటి వచ్చేసి 2/5, 2 వచ్చేసి 3/5, 3 వచ్చేసి 4/12. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసామంటే శాతం రూపంలో ఉన్నది విలువ రూపంలోకి లేదా వేరే విలువ రూపంలోకి మార్చాము. ఇప్పుడు విలువల రూపం ఈ కింది భిన్న రూపంలో ఉన్నదాన్ని మనం శాతం రూపంలోకి మార్చడం ఎలా అంటే, ఇప్పుడు ఏం చేయాలంటే 2/5 × 100 చేయాలి. 2/5 × 100 చేయాలి. శాతంలోకి మార్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఇక్కడ 12% ఇచ్చి మనకు దీని విలువ కనుక్కోమంటే ఏం చేయాలి? 12 × 1/100 వేయాలి. ఇక్కడ పర్సంటేజ్ ఉంది కాబట్టి 1/100 వేయాలి. ఇప్పుడు మనకు ఒకవేళ 2/3 ఇచ్చే 2/3 విలువను మనకు పర్సంటేజ్ రూపంలోకి రావాలంటే ఏం చేయాలంటే ఇక 100 చేయాలి. ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ రూపంలోకి వస్తుంది. పర్సంటేజ్ రూపంలో ఉన్నది ఈ భిన్న రూపంలోకి రావాలంటే 1/100 చేయాలి. ఒకవేళ మనకు విలువ ఇచ్చి దాని పర్సంటేజ్ రూపంలోకి రాయాలంటే ఇంటూ 100 చేయాలి. ఇక్కడ మనకు 2/5 విలువ ఇచ్చిండు, దీన్ని పర్సంటేజ్లోకి మారుస్తున్నాం కాబట్టి ఇంటూ 100 చేసాం. ఒకవేళ పర్సంటేజ్ ఇచ్చి దాని యొక్క విలువ కనుక్కోమంటే ఏం చేయాలి? మనం 1/100 వేయాలి. ఇక్కడ పర్సంటేజ్ గుర్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు 1/100 వేయాలి. ఒకవేళ పర్సంటేజ్ ఇవ్వకుండా
మనకి ఇక్కడ 2/5 3/5 ఇచ్చి శాతంలోకి మార్చమన్నప్పుడు ఇంటూ 100 చేయాలి. ఇక్కడ మనం అదే ఇంటూ 100 చేసాము. సో 5 1 జా 5 20 జా 220 40. సో ఏమవుతుంది 2/5 అనేది 40% అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3/5 ఏం రాస్తాం 3/5 ఇంటూ ఏం చేయాలి 100 చేయాలి. ఎందుకు చేయాలి 3/5 అనేది మనం శాతం రూపంలోకి మారుస్తున్నాం. శాతం రూపంలోకి మార్చేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇంటూ 100 చేయండి. ఒకవేళ మీకు శాతం ఇచ్చి కనుక దాని విలువను కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలంటే 12% దాని విలువ కనుక్కోమంటే ఏం చేయాలి 12 ఇంటూ 1/100 చేయాలి. అంటే శాతాన్ని భిన్న రూపంలోకి మార్చేటప్పుడు 1/100 చేయండి. ఒకవేళ ఈ భిన్న రూపంలో ఇచ్చినప్పుడు లేకపోతే మామూలుగా విలువ ఇచ్చినప్పుడు శాతంలోకి మారవాలంటే మాత్రం ఇంటూ 100 చేయండి. సో 5 1 జా 5 20 జా ఈక్వల్ టు 60%. సో 4/12 అంటే ఇంటూ 100 4 1 జా 4 3 జా ఏమవుతుంది 33 1/3% అవుతుంది. 100/3 అంటే ఏమవుతుంది 33 1/3% అవుతుంది. ఈ విధంగా శాతం ఇచ్చినప్పుడు మనం భిన్న రూపంలోకి మారవచ్చు, భిన్నాలు ఇచ్చినప్పుడు శాతం రూపంలోకి మారవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనం సో ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏమి ఇచ్చాడంటే ఒకటవది 56% ఎంత, రెండవది 4% ఎంత, మూడవది 8% ఎంత. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. 56% అంటే ఏం చేయాలి, ఇక్కడ పర్సంటేజ్ ఉంది కాబట్టి 56 ఇంటూ 1/100, 56 ఇంటూ 1/100. సో ఏం చేద్దాం 4 14ల 4 25ల. సో ఏమవుతుంది 14/25 అవుతుంది. నెక్స్ట్ 4% అంటే 4/100 రాసుకోవచ్చు కదా. 1/100 అంటే 4/100, 1/100 4 ఇంటూ 1/100 అంటే 4/100. సో 4/100. సో 4 1 జా 425 అంటే ఏమవుతుంది 1/25 అవుతుంది. సో నెక్స్ట్ 8/100. ఓకేనా, 4 2 జా 450 జా 2 1 జా 225 జా ఏమవుతుంది 1/25 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి రెండోది ఏంటంటే 0.6%. 0.6% అంటే ఏం చేస్తాం మనం 0.6 ఇంటూ 1/100. ఈ 0.6 ఇంటూ 1/100, ఈ 0.6ని ఏ విధంగా రాయొచ్చు అంటే మనం 6/10 రాయొచ్చు. ఏ విధంగా 6/10 రాయొచ్చు, ఇక్కడ 6కు 6 లవంలో వేయండి, ఇక్కడ 1 పెట్టుకోండి, ఈ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకోండి. అంటే 6/10 అని రాయొచ్చు. ఒకవేళ 0.006 ఉందనుకో అప్పుడు ఏం చేయాలి, పైన 6 పెట్టుకోవాలి, డివైడెడ్ బై 1 ఇక్కడ పెట్టండి. ఈ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, పాయింట్ తర్వాత 1 2 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 ఎన్ని డిజిట్స్ ఉంటాయి అన్ని జీరో పెట్టండి. ఇప్పుడు ఏమవుతుంది 0.6 అంటే 6/10 అవుతుంది. ఓకేనా, సో మనం ఏం చేద్దాం 0.6ను 6/10 ఇంటూ 1/100. ఓకేనా, 2 3ల 2 5ల ఏమవుతుంది 3/500 అవుతుంది. 0.6 వాల్యూ ఏమవుతుంది 3/500 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 0.08, 0.08%. ఓకేనా, ఈ పర్సంటేజ్ని మనం భిన్న రూపంలో ఏ విధంగా మారవడం అంటే మనం ఏం రాయొచ్చు 8/100 రాయొచ్చు కదా. 8/100 రాయొచ్చు కదా. పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి. సో 8/1 పెట్టుకున్నాం, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100 పెట్టుకున్నాం. ఇంటూ
ఇగో ఈ పర్సంటేజ్ అడిగింది, ఇక్కడ పర్సంటేజ్ అడిగింది కాబట్టి ఏం చేసినాం 1/100 పెట్టినాం. ఓకేనా. నెక్స్ట్ 4 2 జా 425 జా 2 1 జా 250 జా. ఓకేనా. ఏమొచ్చింది 1/25 5ల 125 కాబట్టి 1250. ఏమొచ్చింది 0.08% అనేది 1/1250 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇరవై 23/36ను శాతంలోకి మార్చుము. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి మనం, శాతంలోకి మార్చమంటాను, మనల్ని శాతంలోకి మార్చమంటాను. అప్పుడు ఏం చేయాలి మనం 23/36 × 100, 23/36 × 100. ఎందుకు శాతంలోకి మార్చమంటాడు. ఇంతకుముందు శాతం ఇచ్చిండు మనకు ఆ భిన్న రూపంలోకి, లేకపోతే దాని వాల్యూ కనుక్కోమన్నాడు. కాబట్టి 1/100 వేసాం మనం. శాతం ఇచ్చి దాన్ని విలువను కనుక్కోమన్నాడు కాబట్టి 1/100 వేసాం. మనకి ఇక్కడ విలువ ఇచ్చాడు, శాతంలోకి మార్చమన్నాడు కాబట్టి ఇగో ఇక్కడ × 100 ఇస్తున్నాం, ఇక్కడ × 100 ఇస్తున్నాం. సో 4 9 36, 4 25 100. ఇప్పుడు ఏం చేద్దామంటే 25 × 23, 25 × 23. ఓకేనా. 25 2 50 అంటే 500, 25 20ల 25 3 ఎంత 75. సో ఏమవుతుంది 575 అవుతుంది. సో 575/9, 575/9. ఏం లేదు, మీరు ఈ విధంగా మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేయాలంటే 25 20ల అంటే 25 2ల 50 కాబట్టి పక్కపడి 0 పెట్టుకున్నాం. 25 3ల 75 కాబట్టి 575. ఈ విధంగా చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 6 3/4ను ఏం చేయాలట, శాతంలోకి మారవాలట. శాతంలోకి మార్చండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం, 4 6 24, 24 3 27/4 × 100. సో 4 1ల 4 25ల. ఓకేనా. ఇప్పుడు ఇంతకుముందు లాగానే ఏం చేసాం, 25 2ల 50 అంటే 500, 25 20ల 500, 25 ఏళ్ళ ఎంత 25 ఏళ్ళ 25 6ల 150, 25 ఏళ్ళ 175. సో ఏమవుతుంది 675 అవుతుంది. ఆన్సర్ అనేది ఏంటిది 675. 675 ఏంటిది, ఇది పర్సంటేజ్. 675 ఏంటిది పర్సంటేజ్ అవుతుంది. 675% అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి .004ను శాతంలోకి మారమంటాడు. శాతంలోకి మార్చుము. ఇప్పుడు ఏం చేయాలి, 0.004 అంటే మనం ఏం చేయాలి, 4/1 2 3 డిజిట్స్ కాబట్టి వేసుకున్నాం. ఇంటే ఏం చేయాలి, శాతంలోకి మార్చమంటే 100 వేసినాం. సో 0కు 0 కొట్టుడు పోయింది. 4/10 అంటే ఏం రాయచ్చు మనం, 0.4 రాయచ్చు ఇంటూ పర్సంటేజ్. ఎందుకు 4/10 అంటే 0.4 ఏం రాయచ్చు మళ్ళా, 4/10 అంటే 0.4 కదా. 4 వేసాం, 1 పెట్టాం, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 0 పెట్టాం. అంటే 4.10 అన్నా 0.4 అన్నా సేమే. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది 0.4%. ఎందుకు శాతంలోకి మార్చినాం, పర్సంటేజ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుందాం.
రాము అనే వ్యక్తికి 10వ తరగతిలో 360 మార్కులు వచ్చాయి. అతని పర్సంటేజ్ ఎంత? ఓకేనా? అతని పర్సంటేజ్ ఎంత అంటాను. ఇప్పుడు ఏం చేయాలి మనం? వచ్చిన మార్కులు బై మొత్తం మార్కులు ఇంటూ 100. సో వచ్చిన మార్కులు ఎన్ని? 360/600 ఇంటూ 100. సో 0 0 క్యాన్సల్, 6 1 6 6 36. సో అతనికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 60% వచ్చింది. ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 60% వచ్చింది. ఈ విధంగా వచ్చినటువంటి మార్కులు బై మొత్తం మార్కులు ఇంటూ 100. ఈ యొక్క కాన్సెప్ట్తోనే ఎటువంటి లెక్కైనా కూడా మీరు ఈజీగా చేయొచ్చు. రాహుల్కు మొత్తం మార్కులు వచ్చేసి 1200. అందులో రాముకి 560 మార్కులు వచ్చాయి. పర్సంటేజ్ ఎంత అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చిన మార్కులు బై మొత్తం మార్కులు ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 4 3 4 14. సో 140/3 అంటే 3 4 12, 20, 3 6 18, 20, 3 6 18, 20 కాబట్టి 46.66% వస్తుంది. 46.66% వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 800 మంది విద్యార్థులలో 70% పాస్ అయినారు. ఫెయిల్ అయిన వారి సంఖ్య ఎంత? ఓకేనా? ఏంటట? 800 మంది విద్యార్థులు ఉన్నారట. 800 మంది విద్యార్థుల్లో 70% అనేది పాస్ అయినట. మరి ఫెయిల్ అయిన వారి శాతం ఎంత అంటున్నాడు. ఇప్పుడు మనం వచ్చేసి 70% పాస్. 70% పాస్ అంటే మనం ఏం తీసుకుంటాం? 100కి కదా పర్సంటేజ్ తీసుకునేది. 70% పాస్ అంటే ఏంటిది? 30% అనేది ఫెయిల్ అవుతుంది. 30% అనేది ఏమవుతుంది? ఫెయిల్. సో 800లో 30% ఎంత? 800 ఇంటూ 30% అంటే ఈ శాతం అంటే ఏంటిది? 1/100 తీసుకున్నాం కాబట్టి బై 100 వేయచ్చు కదా. 1/100 అన్నా 1/100 మనం ఇక్కడ 1/100 అన్నా 30/100 అన్నా సేమే కాబట్టి మనం 30/100 తీసుకున్నాం. ఇక 2 జీరోలు క్యాన్సిల్ అయినాయి. 324 కాబట్టి 240 మంది ఫెయిల్ అయిపోయారు. 240 మంది ఫెయిల్ అయిపోయారు. మరి పాస్ అయినది ఎంతమంది అంటే 70% కాబట్టి ఇక ఈ 2 0 కొట్లు పోతే 8 56 అంటే 560 మంది ఏమైనారు? పాస్ అయినారు. ఈ 560 240 ఎంత? 4 10, 2 5 7 7 1 8. మొత్తం వచ్చేసి ఎంతమంది? మొత్తం వచ్చేసి 800 మందిలో 240 మంది ఫెయిల్ అయ్యారు, 560 మంది పాస్ అయ్యారు. ఈ 240 ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత శాతం? 30% మంది. 30% వచ్చేసి ఎంత? 240. 70% వచ్చేసి ఎంత? 560. 70% 560 మంది, 30% 240 మంది. సో నెక్స్ట్ లెక్క వచ్చేసి
150లో 60% ఎంత? 150లో 60% ఎంత అంటాం? అప్పుడు ఏం చేయాలి? 150 ఇంటూ 60/% కాబట్టి 1/100. ఈ రెండు జీరోలు కొట్టుడు పోయినాయి. 15×6 = 90. ఎంత అవుతుంది? 150లో 60% 90 అవుతుంది. 150లో 60% అనేది 90 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 120లో 12.5% ఎంత? ఓకేనా? ఏం చేయాలి? 120 ఇంటూ 12.5% అంటే 25/2% కాబట్టి 1/100 ఈక్వల్. ఇక ఈ 0కు 0 కొట్టుడు పోయింది. 5 5ల 25, 5 2ల 10, 2 1ల 2 6ల 2 1ల 2 3ల ఎంత అవుతుంది? 15 అవుతుంది. 15 అవుతుంది. ఓకేనా? 120లో 12.5% అనేది 15 అవుతుంది. 120లో 12.5% అనేది 15 అవుతుంది. నెక్స్ట్ లోకి వచ్చేసి మనం ఆర్ఎస్ అగర్వాల్లోని ప్రాబ్లమ్స్ తీసుకుందాం. వాటిని ఆన్సర్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్ఎస్ అగర్వాల్ వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 28% ఆఫ్ 450 ప్లస్ 28% ఆఫ్ 450 ప్లస్ 45% ఆఫ్ 280 ఎంత? ఓకేనా? ఇది బ్యాంక్ పిఓ 2003లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇది ఆర్ఎస్ అగర్వాల్లోని ప్రాబ్లమ్స్ అన్ని మనం స్టాండర్డ్ బుక్లోకి వెళ్ళి, ఆర్ఎస్ అగర్వాల్ స్టాండర్డ్ బుక్ కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్లోని బుక్స్ నుంచే మనం క్వశ్చన్ తీసుకొని వాటికి ఆన్సర్ ఏ విధంగా చేయాలో తెలుసుకుంటాం. నెక్స్ట్ మీకు ఎగ్జామ్లో వచ్చేసి డైరెక్ట్ లెక్క కూడా ఇటువంటిది రావచ్చు. అంటే నేను చేసినటువంటి లెక్కే రావచ్చు, అటువంటి మోడల్స్ రావచ్చు. మీరు ముఖ్యంగా కాంటెంట్ ఏదో తెలుసుకుంటే ప్రతి లెక్క కూడా ఈజీగా చేయొచ్చు. ఇటువంటి ఈ పర్సంటేజ్ లెక్కలు అనేది చాలా ఈజీ. సో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి వచ్చేసి మనకు ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఏ 232, బి 242, సి 252, డి వచ్చేసి 262 ఇచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ మనం థియరీ తెలుసుకుందాం, ఆ తర్వాత షార్ట్ కట్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి థియరీ ఏ విధంగా చేస్తారు అది తెలుసుకొని నెక్స్ట్ వచ్చేసి షార్ట్ కట్ ఏ విధంగానో తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే 28% అంటే 28/100 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ బై 450 ప్లస్ 45% అంటే 45/100 ఇంటూ 280. సో ఈ 0కు 0 కొట్టుడు పోయింది. 5 2ల 10, 5 9ల 45, 2 1ల 2 14. ఈ 0కి 0 కొట్టుడు పోయింది. 5 9ల 5 2ల 2 1ల 2 14. ఓకేనా? 14 9ల ఎంత? 126. 14 9ల 126. 2 వచ్చేసి ఎంత? 252 ఆన్సర్. ఎంత వచ్చింది? 252 ఆన్సర్ వచ్చింది. ఇది మనకు థియరీ మోడల్లో చేసేటువంటి థియరీ మోడల్లో ఈ విధంగా చేస్తారు. సో మనకి ఎగ్జామ్లో ఇంత టైం ఉండదు. టైంను కొద్దిగా తగ్గించడం కోసం మనం డిజిట్స్ ఆఫ్ సమ్లో ఏ విధంగా తక్కువ సమయంలో ఏ విధంగా ఆప్షన్ చూసి ఆన్సర్ ఏ విధంగా చేయొచ్చో ఇప్పుడు మనం సెకండ్ మోడల్ తెలుసుకుందాం. ఇదే లెక్కను. సో వచ్చేసి ఈ థియరీ కాకుండా డిజిట్స్ ఆఫ్ సమ్లో మనకు ప్రీవియస్లో దీనికి ముందు క్లాస్ డిజిట్స్ ఆఫ్ సమ్ చెప్పాను. ఆ డిజిట్స్ ఆఫ్ సమ్ అంటే అంకెల మొత్తం అనే ఒక టాపిక్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ టాపిక్ చూసినట్టయితే నేను చేసేటువంటి ఇప్పుడు ఈ షార్ట్ కట్ మోడల్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ డిజిట్స్ ఆఫ్ సమ్లో మనం డిజిట్స్ ఆఫ్ సమ్ ఎక్కడైనా అంకెల మొత్తాన్ని కూడినప్పుడు 9 కనుక వచ్చినట్టయితే దాన్ని 0గా భావించాలి. రెండవది ఏంటంటే హారంలో 1 ఉన్నా 0 ఉన్నా వాటిని తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఒకటి ఉన్నా జీరో ఉన్నా హారంలో వాటిని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు చూద్దాం మనం ఏంటిదంటే 28% అంటే 28/100 ఇంటూ 450 ప్లస్ 45/100 ఇంటూ 280. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి హారంలో ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. 2 8 10 అంటే 1 ఇంటూ 4 5 9 అంటే 9 ప్లస్ 4 5 9 ఇంటూ 2 8 1 కాబట్టి 9 వచ్చింది కాబట్టి ఏంటిది జీరో. మనం 9 ఈక్వల్ ఆల్రెడీ జీరో అనుకున్నాం డిజిట్స్ ఆఫ్ సమ్లో. సో ఇది జీరోనే, ఇది జీరోనే, ఈక్వల్ టు జీరోనే. అంటే ఆప్షన్లో ఎక్కడైతే జీరో వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం మనం 2 2 4 4 3 7. సో ఇది ఆన్సర్ కాదు. 2 4 6 6 2 8 ఇది కూడా ఆన్సర్ కాదు. 2 2 4 4 9 9 కాబట్టి 9 ఈక్వల్ టు జీరో కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 2 2 4 4 10 కాబట్టి ఇది 1. మీరు ఇది అర్థం కావాలంటే డిజిట్స్ ఆఫ్ సమ్, ఇంతకు ముందు డిజిట్స్ ఆఫ్ సమ్ టాపిక్ చెప్పాను. ఆ టాపిక్ కనుక తెలుసుకున్నట్టయితే నేను చేసేటువంటి లెక్క ఈజీగా అర్థమవుతుంది మీకు. సో 2 4 4 10 కాబట్టి మనకు సింగిల్ డిజిట్ ఒకటి వచ్చింది. సో ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ అని చెప్పి మీరు వితిన్ సెకండ్లో చేయొచ్చు. నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ విధంగా చేశాను. కానీ మీరు వితౌట్ పెన్ పేపర్ ఇక్కడనే 2 8 10 4 9 కాబట్టి మనకు ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ 252 ఉంది. సో మీరు ఇదంతా చేయకుండా ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్రెడీ పర్సంటేజ్ అంటే కింద 100 వస్తుంది కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. పర్సంటేజ్ 0 100 కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. 2 8 10 1 4 9 9 గంటల 9 కాబట్టి 0. ఇక్కడ 2 8 10 కాబట్టి 1 4 9 కాబట్టి 0 ఈక్వల్ టు 0 వస్తుంది. 2 2 4 4 9 కాబట్టి ఇదే ఆన్సర్ అని మీరు వితిన్ సెకండ్లో 2 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లెక్క ఏంటంటే 16 2/3%. 16 2/3% ఆఫ్ 600 grams మైనస్ 33 1/3% ఆఫ్ 180. 33 1/3% ఆఫ్ 180. సో దీనికి వచ్చేసి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 20 30 40 50 ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఫస్ట్ థియరీ లెవెల్లో తీసుకుందాం. 3 16 48 2 50 50/3 అంటే పర్సంటేజ్ కాబట్టి 50/3 ఇంటూ 1/100 ఇంటూ 600 మైనస్ 100/3 ఇంటూ 1/100 ఇంటూ 180. సో ఈ 2 సున్నాలకి 2 సున్నాలు కుట్టిపోయినాయి. 3 1 3 6 52 ఎంత 100 మైనస్ ఈ 2కు ఈ 2 కొట్టుకుపోయినాయి. 3 1 3 6 సో 60 ఈక్వల్ టు 40 ఆన్సర్. ఈక్వల్ టు 40 ఆన్సర్.